సురక్షితమైన స్థితి ఉన్నది. కొమ్ముకు శక్తి ఉన్నది. కొమ్ము అనేటప్పటికీ బలాన్ని సూచిస్తూ ఉన్నది, శక్తివంతమైనది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ప్రవచనములో ఆయన బలవంతుడైన దేవుడని ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన సంపూర్ణ శక్తి కలిగిన వాడు, 7 కొమ్ములు కలిగిన వాడిగా, 7 ఆత్మలు కలిగిన వాడిగా, 7 అని పరిపూర్ణమైన సంఖ్య గలవాడిగా మనం చూస్తున్నాం. అందుచేత దేవుని కార్యాలు మాటలతో కాదు, శక్తితోనే కూడుకున్నవని పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. అందుకే ఆయన సర్వశక్తి సంపూర్ణుడై ఉన్నాడు కనుక సాతానుని, వాడి రాజ్యాన్ని కాళ్ళ కింద వేసి చితకుదొక్కాడు. అలాగూ చితకొట్టగలిగిన శక్తిని ఆయన బిడ్డలమైన మనకి ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ కొమ్మును పట్టుకుంటే రక్షణ. మీరు బైబిల్ గ్రంథంలో ఈ కొమ్మును పట్టుకుని, బలిపీఠపు కొమ్ము పట్టుకున్న వాడిని కీడు చేయకూడదు. బలిపేట కొమ్ము పట్టుకున్నాడు కనుక అతడు రక్షించబడాలి, అతని ప్రాణహాని ఉండదు. అంచేత యేసుక్రీస్తు ప్రభువారిని ఆ బలిపేట కొమ్మును పట్టుకున్న వాడికి ఎలాగైతే క్షేమముందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించిన వారికి ఏ కీడు రాదు. క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన పట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన్ని నువ్వే దిక్కు మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని రక్షించువాడై ఉన్నాడు. నీవే దిక్కునరుల కంచు నీతి బోధ చేసినావు, నీవే దిక్కునరుల కంచు నీతి బోధ చేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఇంకా మనము ఈ బలిపీఠము కొమ్ములను చూచినప్పుడు విజయాన్ని సూచించుచున్నవి. యెరికో పట్టణము చుట్టూ ఇశ్రాయేలైన వారు రోజుకి ఒక పర్యాయము తిరిగి యెహోషువ నాయకత్వంలో యాజకులైన వారు ఈ యొక్క మందసాన్ని భుజస్కంధాల మీద ఎత్తుకుని మోయుచున్న సందర్భంలో పొట్టేలు కొమ్ము బోరలు ఊదినట్లుగా మనం చూస్తున్నాం. పొట్టేలు కొమ్ము బోరలు ఊదినప్పుడు వారికి గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఎవరు కూడా పడగొట్టలేని యెరికో పట్టణం యొక్క ప్రకారములను అవి అంతట అవే కూలిపోయేటట్లుగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అంటే పొట్టేలు కొమ్ము ఎంత మరి దేవుని మహిమ కొరకు వాడబడిందో విజయానికి సూచనగా ఈ కొమ్ములు మనకి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా బలి పశువును, బలిపేట కొమ్మును కట్టివేయాలని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఉత్సాహం జరిగినప్పుడు, అంటే బలి పశువుని తాళ్ళతో బలిపీఠ కొమ్ములకు కట్టివేయండి అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అను పాసనముల చేత సిలువుకైనా కట్టబడ్డాడు. మన మీద ఆయనకున్న ప్రేమ చేత సిలువులో ఆయన బంధించబడ్డాడు. కేవలం మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన బంధించబడ్డాడు. 3 మేకులతో ఆయన బంధించబడ్డాడు, కట్టివేయబడ్డాడు. బలి పశువు ఎలా కట్టివేయాలి అని లేఖనం చెప్తుందో అలాగూ మన మీదున్న సాటి లేని ప్రేమను బట్టి ఆయన మన కొరకు కట్టబడ్డాడు, మనకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అందుకే మనం అందరము ఈ బలిపీఠము అనబడుతున్న క్రీస్తును ఆశ్రయించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చూద్దాం 3వ వచనము. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలన మాట నేర్చుకున్నాం మనం. 3వ వచనం నేర్చుకుందాం, 27:3. దాని బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. ఇక్కడ ఈ బలిపీఠము 4 పక్కల కొలతలు ఎత్తు చూసాం. కింద భాగంలో ఇత్తడి జల్లెడ కింద భాగంలో ఉంటుంది. ఇత్తడి జల్లెడ పట్టుకునడానికి మరి మోతకర్రల గురించి నేర్చుకుందాం. ఈ జల్లెడ ఈ దహన బలి సమయంలో కాల్చివేసినప్పుడు బూడిద ఉంటుంది. ఆ బూడిద ఎత్తడానికి ఇక్కడ ఎన్ని ఉపకరణాలు చెప్తున్నారంటే కొండలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్ని పాత్రలు.
ముండ్లు బలిపీఠం మీద బలి పశువును వధిస్తున్నప్పుడు పక్కలకి వెళ్ళిపోతున్న ముక్కలను అగ్నిలోనికి లాగడానికి ఈ ముళ్ళు పాత్ర ఎందుకు వాడతారంటే, కాలుస్తున్న సమయంలో పక్కకి వెళ్ళిపోతున్న పశువు యొక్క మరి ముక్కలను కాల్చబడేటట్లుగా గెంటడానికి ఈ ముళ్ళ పాత్రను వాడతారు. అంటే ఈ ముళ్ళ పాత్రను మనం చూసినప్పుడు సంపూర్ణముగా కాల్చబడ్డానికి, అంటే సంపూర్ణంగా బలవడానికి, అంటే దేవుని అగ్ని చేత కాల్చబడ్డానికి అక్కడ పాత నిబంధన గ్రంథంలో ముళ్ళతో చేయబడిన పాత్రను వాడారు. అలాగే ఆత్మీయంగా మనం చూసినప్పుడు మనము కూడా క్రీస్తులో సంపూర్ణముగా ఆయన ఆత్మచేత అగ్ని చేత కాల్చబడాలంటే సంపూర్ణముగా మనం ఆయన చేతికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకునుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. సంపూర్ణముగా అంటే సంపూర్ణముగా మనము దేవునికి సమర్పించుకోకపోతే దేవునికి మనం అంగీకారం అవ్వం. కొన్ని విషయాల్లో మనము సమర్పించుకుని కొన్ని విషయాలు మనము దేవునికి సమర్పణ కాకపోతే మనం అంగీకారం అవ్వం గనుక ముక్కలుగా విడివిడిగా వెళ్ళిపోతున్న ఆ భాగాలను సంపూర్ణంగా అగ్నికి ఆహుతి చేయడానికి ఆ ముళ్ళ పాత్రలతో అగ్నిని లోనికి ముక్కలను గెంటుతూ ఉంటారు. అందుకే మనము ఆ వాక్యాలు ఒకసారి మనం చూడగలిగితే మీకు అర్థం అవ్వడానికి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలలో జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పనేమనగా, ఎవడెన్నో బలిపశువు వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 1 సమూయేలు 2వ అధ్యాయం 13-14 వచనాలు. మాంసం ఉడుకుచుండగా యాజకునికి వారు 3 ముళ్ళ గల కుంకిలను తీసుకువచ్చి బొలుసులో కానీ తపేలలో కానీ గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేట బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. అందుచేత ఇలాంటి పాత్రలు ఉన్నాయని మీకు చూపించడం జరుగుతూ ఉన్నది. చూడండి, ఇంకా రెండవదిగా బూడిద ఎత్తుటకు, అంటే బలిపీఠం మీద పశువు వధించబడినప్పుడు కాల్చబడింది. ఆ పశువు ఏమైపోయిందంటే బూడిదైపోయింది. ఈ బూడిదనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి లేక ఆయన జీవము లేని ఆయన శరీరానికి సాదృశ్యముగా బూడిద అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువలో ముగించిన కార్యాన్ని సూచిస్తుంది. సమాప్తమని చెప్పి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత బూడిద కావాలంటే ఆ బలి అగ్ని చేత దహించబడవలను. ఆ బలిద్రవ్యమును అగ్ని దహించినప్పుడు ఆ బలిని దేవుడు అంగీకరించినట్లుగా మరి పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండములో బలుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ బూడిద ఎలాగైతే బూడిదైన తర్వాత బలి అంగీకరించబడినట్లు అవుతుందో, యేసుప్రభు మరణము ద్వారా తండ్రి ఆయన మరణాన్ని అంగీకరించినట్లుగా ఆయన బలిని క్రీస్తును అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కొండలు, యాజకుడు ఆ బూడిదను కొండలో పోసుకుని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి పారబోయాలి. ఇప్పుడు ఈ బూడిదను తీసుకుని కొండలో వేయాలి. ఈ బూడిద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహము అని మనం చూస్తున్నాం. సంపూర్తి చేసి మరణించిన క్రీస్తు దేహాన్ని చూస్తున్నాం. ఈ బలిద్రవ్యం సంపూర్ణంగా దహించి వేయబడిన తర్వాత బూడిద కొండలో పోసినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణంగా మరణించిన తర్వాత సమాధిలో ఉంచినట్లుగా చూస్తున్నాం. సమాధిలో ఆయన దేహాన్ని ఉంచినట్లుగా 4 సువార్తల్లో మనం చూస్తున్నాం. విశ్వాస అనుభవంలో కూడా ఇలాంటిదే మనకు కనబడుతుంది. మరణించిన వారు సమాధి చేయబడుతున్నారు. ఆత్మీయంగా కొంచెం ధ్యానం చేస్తే ఆయన మరణం వారికి బాప్తిస్వం పొందింది. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు, యేసుక్రీస్తులో నమ్మి బాప్తిస్వం పొందడానికి వచ్చిన వారు, వారి పాత జీవితం
యేసుక్రీస్తును ఎరగనంత కాలం వారున్న జీవితం అంతా మరణం పాతి పెట్టడానికి సాదృశ్యంగా కనపడుతుంది. బాప్తిస్మ మరణ సమాధులకు మరి పునరుద్ధాన సాదృశ్యంగా కనబడుతుంది. సంపూర్ణంగా మరణించిన వాని చేతే సమాధి చేయవలను. మరణించిన వాడు మరణం నిర్ధారణ అయిన తర్వాతే సమాధి అనేది జరుగుతుంది. కనుక రక్షణ పొందడానికి మీకు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు నా పాపముల కొరకు కల్వరి శిలువలో మరణించాడు, నా శిక్ష ఆయన భరించాడని నమ్మి బాప్తిసం తీసుకోవాలి. బలవంతంగా తీసుకోకూడదు, పెళ్ళిళ్ళ సమయాల్లో తీసుకోకూడదు. క్రీస్తుని ఎరగని వయసులో అనగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంగీకారం ఇంకా తెలియని సమయంలో తీసుకోకూడదు. సంపూర్ణముగా వాళ్ళంతటి వారు గ్రహించి, నేను పాపిని గ్రహించి నా కోసం క్రీస్తు మరణించాడని గ్రహించి నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును. కనుక కొండలను గురించి, అందులో భద్రత, సమాధిని గురించి మనం చూచాం. గరిటెలు, ఈ గరిటెలు బూడిదనెత్తి కొండలో పోయడానికి, ఈ గరిటెలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహమును సమాధిలో ఉంచుటకు సహాయపడిన వ్యక్తులకు మనం పోల్చుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు ఈ బూడిదను తీసి గరిటెలతో తీసి కొండలో వేసినట్లుగా యేసు ప్రభు వారి యొక్క శరీరం అనే దేహాన్ని తీసుకొచ్చి మరి సమాధిలో పెట్టిన వారు ఎవరు అంటే అరిమతేయుని యోసేపు. రెండవది నికోదేము. వారు చాలా వారికి ఉన్న వాటిని ఖర్చు పెట్టారు. యేసేపు గారు వారి సొంత సమాధిని ప్రభు కోసం కేటాయించారు. విలువైన నారబట్టలు తెచ్చారు. అత్తరు పూసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే వారు విలువైన వాటితో యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సమాధి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఘనముగాను విలువగాను ఆయన సమాధి జరిగిందని మనం చూస్తున్నాం. ఇంకా గిన్నెలు కూడా కనపడుతున్నాయి. గిన్నెలు బలర్పించినప్పుడు ఆ రక్తాన్ని గిన్నెతో పడతారు. అంటే బలి పశువు యొక్క రక్తాన్ని గిన్నెలో పడతారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ధూపవేదిక మీద, తర్వాత ప్రజల మీద, కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలని వాక్యం చెప్తుంది. మీరు నిర్గమాకాండము 12వ అధ్యాయము చదివినప్పుడు ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలును పస్కా పండుగ ద్వారా బయటికి తీసుకొనడానికి దేవుడు చెప్పినప్పుడు వధించిన రక్తాన్ని పళ్ళెములో పట్టమన్నాడు. ఇస్సోపు మొక్కతో వాటిని ద్వారబంధాలకి పొయ్యమని చెప్పాడు. అందుచేత రక్త ప్రోక్షణ ద్వారానే పాప విమోచన జరుగుతుంది. కనుక ఈ రక్తము పట్టడానికి గిన్నెలు అవసరమై ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనకు కలిగే లాభాలను మనం ఈ సమయంలో చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. రామపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఒకటి రాసుకోండి లేకపోతే అండర్లైన్ చేసుకోండి, ఆయన రక్తము ద్వారా మనము ఒకటి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితీరని మీరు ఎరుగుదురు కదా. అంటే క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 2, విమోచించబడుతున్నాం. ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తము లేక మేకపిల్ల రక్తం వల్ల ఐగుప్తి బానిసత్వం నుండి ఆనాటి ఇశ్రాయేలీలు ఎలాగ విమోచించబడ్డారో ఇవాళ మనము యేసు రక్తము ద్వారా విమోచించబడుతున్నాం. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై
గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ఒకటి ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడని రక్తము ద్వారా, 2 విమోచిస్తున్నాడని రక్తము ద్వారా, 3 పరిశుద్ధపరుస్తున్నాడు. 3వది ఆయన రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఇక 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. 4వదిగా సమీప స్థితి. దూరస్థులమైన మనము ఆయనకి స్థలాన్ని బట్టి దూరమే, మరి మనకున్న పరిస్థితులను బట్టి దూరమై ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సమీపస్థులుగా, క్రీస్తు రక్తము ద్వారా మనం సమీపస్థులమై ఉన్నాము. ఇక కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను చూసినప్పుడు, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఇప్పుడు మనము తండ్రితో సమాధాన పడ్డానికి, పాపాన్ని బట్టి ఎడబాటు వచ్చింది కనుక క్రీస్తు వచ్చి సంధి చేసి ఆ పాపాన్ని పరిహరించి మనము ఆయనతో సమాధాన పడ్డానికి ఇష్టమవుతున్నాడు. అంటే క్రీస్తు రక్తము మనలను ఆయనతో సమాధానపరుస్తూ ఉన్నది. ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణ వరకు తన ప్రాణములు ప్రేమించిన వారు కాదు. గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు జయమిచ్చిరి. ఇవాళ మనకి జయము దేని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే మన జయం. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను. యేసు పేరెమి చిక్కుల పైన వేసుకొన్న జయము, జయమని రాసుకొన్న జయము సాధ్విలా. యేసు రక్తము మనకి విజయాన్ని ఇస్తుంది. ఇక 7వదిగా మనం చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం పరిశీలించినప్పుడు రాజ్యముగాను యాజకులుగాను చేయుచున్నది. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు రక్తం నీతిమంతులుగా చేసింది, యేసు రక్తము విమోచించింది, యేసు రక్తము పరిశుద్ధపరిచింది, యేసు రక్తము సమీపస్తులుగా చేసింది, యేసు రక్తము సమాధానపరిచింది, యేసు రక్తము విజయం ఇచ్చింది. యేసు రక్తము యాజకులుగాను రాజ్యముగాను మార్చినది. ఇట్టి రక్తము మనకు దేవుడు కలవరి శిలువలో ఇచ్చాడు. అక్కడ బలిపీఠం మీద ప్రోక్షించబడిన రక్తము ద్వారా ఇటు సంబంధాన్ని దేవుడు వారికి ఇస్తే, ఇప్పుడు కలవరిగిరి కొండ మీద శిలువ అనే బలిపీఠం మీద మన కొరకు వధించబడిన ఈ గొర్రెపిల్ల రక్తము ద్వారా మనందరికీ మేలు జరుగుతున్నాయి. మనల్ని నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టుకునడానికే ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అందుకే గిన్నెలో ఈ రక్తాన్ని పట్టుటం మనం చూస్తున్నాం. ఇక అక్కడ ఉన్న వాటిలో అగ్నిపాత్ర ప్రత్యక్షపు గుడారములో వారు ప్రయాణము చేయుచున్నప్పుడు నిప్పిని ఒక పాత్రలో ఉంచి మోసుకెళ్తూ ఉన్నారు. ఆ గిన్నెలో బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకుని వెళ్తుంటారు. ఆ అగ్నితోటే ఆ బలిపీఠాన్ని దహించాలి, అంటే పశువులు దహించాలి. వేరొక అగ్ని తీసుకురాకూడదు.
సొంతంగా తయారు చేసిన అగ్నిని తీసుకురాకూడదు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఎందుకు మరణించారు? వారు మరణించడానికి గల కారణం ఏమిటి అంటే లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూచినప్పుడు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్రులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. అహరోను మౌనముగా ఉండిపోయాడు. తన కొడుకులిద్దరూ దేవుని సన్నిధిలో యెహోవా చెప్పిన అగ్నికి సొంతంగా వారు తీసుకొచ్చిన అగ్నిని వారు యెహోవా సన్నిధికి తీసుకురావడాన్ని బట్టి పరిశుద్ధాత్మ తండ్రికి సాదృశ్యంగా కనపడుతుంది. అనగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనములోనే మన ప్రయాణం సాగాలి తప్ప సొంత ఇష్ట ప్రకారంగా మనము దేవుడి సేవ చేయకూడదు. తండ్రి గారు సొంత బుద్ధితో అన్నారు, 2 సొంత శక్తితో అన్నారు. సొంత బుద్ధితోనూ సొంత శక్తితోనూ దేవుని సేవ చేయకూడదు. పరిపూర్ణముగా సంపూర్ణముగా దేవుడి చిత్తమేంటో తెలుసుకుని పరిశుద్ధాత్మ తండ్రి స్వాధీనములో మనము నడవలసిన వారమై ఉన్నాం. ఇంకా అక్కడున్న ఈ బలిపీఠానికి అడుగు భాగములో ఇత్తడి జల్లెడ మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయము 4వ వచనము. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలకు 4 ఇత్తడి ఉంగరములు చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలెను. ఈ 4 పక్కల ఈ చెక్కలను చేసిన తర్వాత అడుగు భాగములో ఈ యొక్క జల్లిడి వంటి ఈ వలాకారములో అంటే చిల్లు చిల్లుగా ఉన్న జల్లెడను ఇత్తడి జల్లెడను చేసి దాన్ని కింద పెట్టాలి. అది దానికి కలిసేటట్లు చేయాలి. ఉంగరాలు పెట్టాలి, మోతకర్రలు పెట్టాలని చెప్తున్నాడు. ఈ ఇత్తడి జల్లెడి మనం చూసేటప్పటికి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభువు యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉంది. బహిరంగంగా కొంచెం కనపడుతుంది, లోపల ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమలు యూదులు పెట్టిన శ్రమలేమో బహిరంగంగా కనపడుతున్నాయి, సాతాను చేత శోధించబడిన శ్రమలేమో కంటికి కనిపించడం లేదు. అటు దేవుని కోపాగ్ని భరించాడు, మనుషుని యొక్క ద్వారా వచ్చిన సాతాను చేత హింసించిన మనుషుల శోధన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఎందుకంటే తన కుమారుని నలగొట్టుకున్నట్టుకు యెహోవాకు ఇష్టమాయనుని ఆయన శ్రమల గురించి కనబడుతుంది. అంతేకాకుండా బాహ్యనేత్రాలకి అంతరంగ నేత్రాలకి కూడా ఆయన మన కొరకు శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. పెనం మీద కాల్చబడుట, పొయ్యిలో కాల్చబడుట, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలకే సాదృశ్యంగా ఉన్నాయి. బహిరంగ శ్రమ అనుభవించాడు. ఆయన అంతరంగంలో ఎంతో శ్రమను, వేదనను అనుభవించాడు. ఎంత వేదన లేకపోతే హృదయము, ఎంత వేదన లేకపోతే రక్తము నీరుగా మారిపోయింది. ఎంత వేదన లేకపోతే ఆయన ప్రార్థిస్తున్న సమయంలో రక్తము స్వేదగంధుల్లోంచి చెమట వచ్చినట్లుగా రక్తము చెమట కారినది. ఇది అంతరంగములోని వేదన. బహిరంగానికి గాయాలు కానీ అంతరంగములో శ్రమను అనుభవించారు. ఇక ఈ బలిపీఠాన్ని మొయ్యడానికి మోతకర్రలు 4 ఉంగరాలు పెట్టి ఆ 4 ఉంగరాల్లో 2 ఉంగరాలు ఒక పక్కన, 2 ఉంగరాలు ఒక పక్కన ఉంటే వాటిలో మోతకర్రలు దూర్చాలి. ఎందుకంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఈ యొక్క
ప్రత్యక్షపు గుడారం అంతటిని మోసుకు వెళ్ళడానికి అనుకూలముగా ఉండేటట్లుగా దేవుడు ఆ నిర్మాణాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక యేసు రక్తములో కడగబడిన మనము ఈ యొక్క 2 మోతకర్రలను మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ బలిపీఠాన్ని మొత్తము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వానికి మానవత్వానికి మోతకర్రలు 2 నిబంధనలకు సూచనగా ఉన్నాయి. 2 నిబంధనలు యేసయ్య గురించి చెప్పే మోసుకెళ్ళే మోత ఏదంటే పాత నిబంధన, కొత్త నిబంధన. 4 ఉంగరాలు 4 సువార్తలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఇక బలిపీఠమును కప్పడానికి తెరల గురించి కూడా దేవుడు మాట్లాడాడు. వాటిని ప్రత్యేకంగా కప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఇక అన్ని సామాగ్రిని మనం చూసినప్పుడు వరుసగా ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడబడ్డాయి. ఇప్పుడు వరకు మనము ఒక బలిపీఠం గురించి మాత్రమే మనం నేర్చుకోగలిగాం. ఇంకా లోతుగా వివరణలోకి వెళ్ళలేకపోయాం. నిర్గమాకాండ 27 మొదటి నుంచి 8 వచనాల వరకు ఈ విషయాలు మనం చూచాం. కొద్ది సమయంలో మిగతా విషయాలు కూడా త్వరగా మనము ముగించుకుందాం. 9వ వచనం నుండి 19వ వచనం వరకు నిర్గమాకాండం 27వ అధ్యాయం 9 నుండి 19 వరకు ఆవరణ గురించి రాయబడింది. అదే నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఈ ఆవరణ నిర్మాణం ఎలా జరిగిందో రాయబడింది. ముందు నిర్మాణం ఇలా చేయమని దేవుడు చెప్పాడు కొండ మీద. మరలా వచ్చి మోషే గారు అలా చేయమని చెప్పాడు. అందుచేత 2 పర్యాయాలు దేవుడు చెప్పిన విషయాలు, మరలా మోషే చెప్పిన విషయాలు, ఈ 2 కూడా మనకు ఈ నిర్గమాకాండములో కనబడ్డాన్ని బట్టి 2 పర్యాయాలు ఈ యొక్క ప్రత్యక్ష గుడార నిర్మాణములో ఎలా ఉండాలన్న విషయాలు రాయబడ్డాయి. సరే, ప్రత్యక్ష గుడారములో ఈ 9 నుంచి 19 వచనాల వరకు దేని నిర్మాణము గురించి రాశారు అంటే ఆవరణ. ముందు లోపలికి వెళ్ళిన వెంటనే ఆవరణ కనపడుతుంది. మీకు ఈ కొలతలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన కొలతలు చూడండి. 9వ వచనం చదువుతున్నాను. మరియు నీవు మందిరమునకు ఆవరణ ఏర్పరచవలను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేరిన సన్ననార యవనికులు ఒక పక్క ఉండవలను. దాని 20 స్తంభములు, దాని 20 దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభములు వంకులు, వాటి పెండి బద్దలు వెండివి. దక్షిణ దిక్కున మీరు చూసినట్లయితే దక్షిణ దిక్కు 100 మూరల పొడుగు, ఆవరణ పొడుగు 100 మూరలు. దాన్ని గోడవలె నిర్మించడానికి 20 స్తంభాలు, అవి నిలబెట్టడానికి దిమ్మలు 20. వాటికి తెరల గురించి రాస్తాడు. తర్వాత పడమటి దిక్కు 50 మూరలు, పడమటి దిక్కున 50 మూరలు. చూడండి, మళ్ళీ తూర్పు వైపు అంటే ఉత్తరపు దిక్కు, అక్కడ ద్వారం ఉంటుంది. అందుచేత 15 మూరలు ఒక పక్క, 15 మూరలు ఒక పక్క, మధ్యలో 20 మూరల ద్వారం అనేది ఏర్పాటు చేయమన్నాడు. ఉత్తర దిక్కులాగే దక్షిణ దిక్కులాగే ఉత్తర దిక్కు కూడా 100 మూరలు ఉంటుంది. ఇలాగన లెక్కలన్నీ చూస్తే చాలా శ్రేష్టముగా ఉంటే 100 అనేది ఫలింపుకు సూచనగా ఉంది. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందాడని మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో మంచి నేల మీద పడిన విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలు చాలాసార్లు మనం విన్నాం. ఆవరణ సామెతల గ్రంథానికి పోల్చారు, పరిశుద్ధ స్థలము ప్రసంగి గ్రంథానికి పోల్చారు, పరమగీతము అతి పరిశుద్ధమైన స్థలానికి పోల్చారు. పాత నిబంధన కాలమంతా ఆవరణకు పోలిస్తే ప్రస్తుత మన కాలము పరిశుద్ధ స్థలానికి పోలిస్తే రేపు మనం వెళ్ళబోయే పరలోకము నూతన యెరూషలేము అతి పరిశుద్ధ స్థలానికి పోలికగా భక్తులైన వారు వివరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆవరణ గురించి మనం నేర్చుకుని 2 మాటలు వాక్య భాగాన్ని ముగింపులోకి తీసుకొద్దాం. ఆవరణలోనికి ప్రవేశించుట గురించి ఆవరణ ఎంతో శ్రేష్టమైందిగా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనాన్ని చూస్తే, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
చూడండి, చాలామంది దేవుడి మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అసలు దేవుని మందిరములో ఉండడం, ఆవరణలో ఉండడం, ఒక్కరోజు దేవుని ఆలయంలో ఉంటే 1000 దినములు శ్రేష్టత. ఒక్క దినం ఉంటే 1000 దినాల ఆశీర్వాదం మనం పొందుతాం. అంతేకాకుండా అదే అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా మందిర ఆవరణ చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎంతమంది ఈ రీతిగా ఆశపడి దేవుడి మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు రావడానికి అనుకూలము లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అనుకూలమున్న పరిస్థితుల్లో నువ్వు ఇలాగున ఆశగలికి పరిగెట్టుకొచ్చావా? అననుకూల పరిస్థితుల్లో కూడా ఇవాళ చాలామంది మన సంఘాల్లో మందిరాల్లో కూడుకుని ఈ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవిస్తున్నారు. అంటే మందిరము ఎడల వరకు ఉన్న ఆసక్తి, ఒక దినము మందిరంలో గడపడాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదాన్ని వారు ఎరిగిన వారిగా కనపడుతున్నారు. ఒక్క దినం ఆవరణలో గడిపితేనే 1000 దినాల శ్రేష్టమైన స్థితట. 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందుదుము. నిజంగా దేవుని మందిరంలో నివసించే వారికి ఏ కొదువ ఉండదు. దేవుని మందిర పని చేసిన, పరిచర్య చేసిన, తుడిచిన, ప్రజలు రావడానికి అక్కడ బరకాలు వేసిన, కూర్చుని అనుకూలతలు ఏర్పాటు చేసిన దేవుని మందిర ఆవరణలో గడుపుట ఎంతో ఆశీర్వాదకరము. అందుకే ఆవరణ మనకి సాదృశ్యంగా కనబడుతుంది. దాని కొలతల్లోకి మనము వెళ్ళలేము. కానీ వాటి స్తంభాలు, దిమ్మలు, ఎన్ని స్తంభాలు అక్కడ రాయబడ్డాయంటే అక్కడ 20, ఇటు 20, అటు 10 ఇలా చెప్పుకొస్తున్నాడు. మొత్తం అన్నీ కూడా స్తంభాలు దైవ సేవకులకు సాదృశ్యంగా పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు స్తంభాలుగా ఎంచబడ్డారు. స్తంభం అనేది బరువును మోసేది. స్తంభం అనేది స్థిరంగా ఉండేది. అంటే స్తంభం అనేది కదలకుండా ఉండేది. కదలకుండా స్థిరంగా భారాన్ని భరించేది స్తంభం. అలాగే నిన్ను దేవుని మందిరంలో ఓ స్తంభముగా నిలబెట్టుకుంటాను అని యెరూషలేము, నూతన యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక యెరూషలేములో నువ్వు స్తంభముగా నిలబడాలంటే భూలోకంలో సంఘములో నువ్వు ఒక స్తంభముగా పనిచేయాలి. స్తంభముగా సంఘ భారాన్ని సహించాలి, భరించాలి. స్థిరంగా దేవుళ్ళో ఉండాలి. ఒరిగిపోయి ఇరిగిపోయి మరి పడిపోయే పరిస్థితుల్లో స్తంభాలు ఉండకూడదు. స్తంభాలను బలంగా ఉంచాలి. అందుచేత ఈ స్తంభాలు తుమ్మకరతో చేయాలట. మరి దానికి వేటిని మరి వెండితో వంకులకు, పెండిబద్దలకి వెండి చేర్చాలని, ఈ స్తంభాలకి ఇత్తడి చేర్చాలని మనం చూస్తూ ఉన్నాం. ఆవరణ యొక్క తెరల గురించి కూడా రాయబడ్డాయి. ఈ తాళ్ళు, మేకులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. అందుకే దేవుని మందిరంలో నివసించుట, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన ఆవరణలో మనకి తృప్తి కలుగుతుంది. నీతిమంతులు యెహోవా మందిరములో నాటబడిన వారి దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. చదవండి అది కూడా. 92వ కీర్తన 13వ వచనం చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. దేవుని సన్నిధిలో ఉండుట శ్రేష్టం. 2-3 కూడి ప్రార్థన చేయడం శ్రేష్టం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండుట శ్రేష్టము అనే అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరి భాగానికి మనం రాగలిగితే, ద్వారం గురించి కూడా రాయబడి ఉంది. చివరి భాగానికి రాయబడితే 20-21 వచనాల్లో నూనె గురించి రాయబడింది. దేవుని మందిరంలో దీపం నిత్యము వెలగలట. అసలు ఆరిపోవడానికి వీలు లేదు. నిత్యము మందిరములో దీపం వెలగాలి కనుక ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందస్సు ఎదుటన్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును
అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. సాయంకాలం మొదలుకొని తెల్లవార్లు కూడా ఆ దీపం ఆరిపోకుండా సవరిస్తూ ఉండాలట అహరోను కుమారులు. ఎంత గొప్ప బాధ్యతను దేవుడు అహరోను కుటుంబం మీద ఉంచాడు. తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ రీతిగా మనం కూడా మరి దేవుని సన్నిధిలో నిత్యము దీపం వెలిగేటట్లుగా ప్రార్థన చేస్తూ సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, సేవకులు నిరంతరము ప్రయాసపడాలని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఈరోజు 27వ అధ్యాయంలో బలిపీఠము గురించి మనం నేర్చుకున్నాం. 2 ఆవరణ నిర్మాణాన్ని గురించి నేర్చుకున్నాం. 3 ప్రదీపానికి నూనెను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ తండ్రి మన అంతరంగాల భద్రపరిచి మన ఆత్మీయతకు ఈ విషయాలు పోల్చుకుని ఆ రీతిగా ప్రభు కొరకు ప్రయాసపడగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దానము చేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రభువును మాత్రమే తలంచుకోండి. ప్రభు తలంపు తప్ప వేరొక తలంపు రానీయకండి. మనోనిదానం కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు బలి అవ్వడానికి సిలువనే బలిపీఠం పైన దేవుని గొర్రెపిల్ల వధించబడినది. ఇక మనము బలులు అర్పించవలసిన అవసరత లేదు. ఆయన మన కొరకు బలి అయ్యారు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దహన బలి ఆయనకి ఇష్టమైంది కాదు. ఈ బలులన్నీ ఛాయారూపకముగా క్రీస్తును చూపించడానికి పాత నిబంధనలో కనిపించుచున్నవి. ఇవన్నీ క్రీస్తు బలి ద్వారా సంపూర్ణమైనవి. ఇప్పుడు నీవు నేను విరిగి నలిగిన మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి చేరి మనలోని అవిధేయతలను, మనలోని తప్పిదములను దేవుని పాదములు పట్టుకుని, ఆ పాపాత్మురాలు ఎలాగునైన పాదములు పట్టుకుని కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచి క్షమాపణ పొందినదో, నిజమైన పశ్చాత్తాపమును కలిగి నటన వద్దు, వేషధారణ వద్దు, వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏమాత్రము ప్రయోజనము లేదు. కానీ నీ హృదయమును, నీ అంతరంగమును చూచుకుని దేవునికి వ్యతిరేకమైన క్రియలు, నీలో ఉన్న క్రియలు ఆయన పాదముల దగ్గర ఒప్పుకో. దేవా, పాపినే నన్ను కరుణించని సుంకరి ఎలాగున తన పాపస్థితిని ఒప్పుకుని ఉన్నాడో, అతిక్రమములు దాచిపెట్టువాడు జీవితం వదిల్లదు. ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఈ వాక్యాలు వినిచి ఉన్నప్పుడు దేవుడు నిన్నెంత ప్రేమించారో, నీ కొరకు ఎంత తను తాను తగ్గించుకున్నారో, మహిమాస్వరూపైన దేవుడు తనకున్న మహిమస్థితి అంతా విడిచిపెట్టి తను తాను తగ్గించుకుని రిక్తుడుగా చేసుకుని మానవుని పోలికలోనికి మారిపోయి నీ రక్షణ కోసమే కదా, నీ విమోచన కొరకే కదా, నిన్ను దేవునితో ఐక్యపరచుట కోసమే కదా, దేవునితో నిన్ను సమాధానపరచుట కోసమే కదా, దూరముగా ఉన్న నిన్ను ఆయనలో సమీపస్తుడిగా చేయడం కోసమే, ఆయనలో ఐక్యపరచుట కోసమే కదా
ఈ ప్రయాస అంతా ఆయనలో నుండి వేరైపోయిన మనలను మరలా ఆయనలోనికి చేర్చుటకు, ఆయనలో ఐక్యపరచుటకు క్రీస్తు యొక్క కల్వరి త్యాగము, క్రీస్తులో ఉన్న ఆ ప్రేమను చూచి కృతజ్ఞులమై ఆనందముతో కన్నీళ్లు కార్చుచు మన ప్రతి పాప స్థితిని ఒప్పుకుందాము. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడచి ఆత్మను బంధుదాము. ఆత్మను బంధుదాము. ఆత్మను బంధుదాము. దేవరాజా పుత్రులమై తేజారిల్లుదాము. కన్నీళ్ళు కష్టాలు బట్టి కన్నీరు కాదు, మనకు కలిగిన దుస్థితిని బట్టి దేవుడిలో ఆత్మీయముగా పరిశుద్ధులుగా లేమని గ్రహించి, ఆయన కాడిని మోసేవారిగా లేమని గ్రహించి, ఆయన చిత్తమును ఎరిగి జీవించేవారిగా లేమని ఎరిగి ఆత్మీయముగా ఎదగలేకపోవచ్చున్నాము. వాక్యమును ఎరిగి కూడా, సత్యమును తెలుసుకుని కూడా తల వంచలేకపోతున్నాము. ఆయన కాడిని మొయ్యలేకపోతున్నాము అన్న వేదనతో మోకాల్లోనే బలిపీఠము కట్టి మనము ప్రార్థనలు చేయాలి. అబ్రహాము బలిపీఠము కట్టి బలులర్పించారు. భక్తులు బలిపీఠములు కట్టి బలులర్పించారు. ఇవాళ మోకాళ్ళనే బలిపీఠము కట్టి విరిగి నలిగిన మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో మన స్థితి మనము గుర్తించిన వారమై, మన ఆత్మీయ స్థితిని మనము గ్రహించిన వారమై, మనం అల్పులమై ఉన్నామని ఆయనను దేవుడు మనల్ని ప్రేమించాడని ఎరిగి ఎంతో వినయ మనస్సు విరవబడాలి. రొట్టి విరవబడినట్లుగా మన మనస్సు విరగబడాలి. విరిగిన మతి కాశ నీవే, వినయులకు ఆనందము నీవే, దొరలపడిన నెత్తదు నీవే. విరగాలి, మనస్సు ఎరగాలి. మనస్సు ఇరిగింది కాబట్టే గుండె పగిలి కన్నీళ్లతో యేసు పాదములు కడిగింది పాపాత్మురాలైన స్త్రీ. నీవు కష్టాలు బట్టి ఏడుస్తున్నావు, నిందలు బట్టి ఏడుస్తున్నావు, అవమానములు బట్టి ఏడుస్తున్నావు, లోక పరిస్థితులను బట్టి కన్నీళ్లు కారుస్తున్నావు, శరీరములో కలిగే అనారోగ్యములు బట్టి కన్నీళ్లు కారుస్తున్నావు. కానీ క్రీస్తు సన్నిధిలో విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఇంత వాక్యము వినుచున్నావు, ఇంత గొప్ప బైబిల్ గ్రంథమును చేత పట్టుకున్నావు, దేవుళ్ళో ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నావు, ఎన్నో మేళ్ళు తృప్తికరంగా అనుభవిస్తున్నావు. కానీ విరిగి నలిగిన మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేయలేకపోతున్నావు. గుండె నీరైపోయేటట్లుగా ఆయన ఏమై ఉన్నారో నీవేమై ఉన్నావో గుర్తించి అంత తగ్గించుకుని బలి అయ్యి రక్తము కాచి నిన్ను నీతిమంతులుగా మారుస్తున్నాడు.
నిన్ను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. నీకు విజయాన్ని ఇస్తున్నాడు. పరలోక రాజ్య పౌరసత్వాన్ని ఇస్తున్నాడు. యాజకత్వము చేస్తున్నాడు. ఆయన రక్తము లేకపోతే, ఆయన బలి లేకపోతే, ఆయన శిలువ యాగము లేకపోతే పరలోకమునకు మనం ఎవ్వరము ప్రవేశించలేము. అందుకే భక్తులు, ఎందుకో ఇంత ప్రేమ నీకు నా మీద అని కృతజ్ఞతా భావముతో వారి దుస్థితిని క్షమించమని అడుగుతూ, ఇంత ఘోర పాపిని ఇంతగా ప్రేమించావ తండ్రి, ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ డెందము గ్రహించలేదు, వందనము ఇమ్మానుయేలా అని చెప్పి ప్రభును స్తుతించిన భక్తుల వలె మనము కూడా ఎందుకో ఇంత ప్రేమ ఈ పాపి మీద చూపిస్తున్నావు తండ్రి. అయ్యా, నాకు విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయముతో నీ ప్రేమను ధ్యానించుకుంటూ, నీ త్యాగమును ధ్యానించుకుంటూ, నా కొరకు నీవు బలైన ఆ విధానమును ధ్యానించుకుంటూ, అయ్యా కృతజ్ఞత కన్నీళ్లు కాచు ధ్యానించు కృపదైచే ప్రభువా అని ఎవరి మట్టుకు వారే బలిపీఠము మీద వధించబడిన బలి పశువు వైపు చూచినట్లుగా సిలువనే బలిపీఠం మీద మానవుడిగా వచ్చి రక్షణ కార్యము జరిగించిన యేసు బలిని చూస్తూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుందాము. ఎవరి మట్టుకు వారి ఎవరి కోసం వారే ప్రార్థన చేసుకోండి. సంపూర్ణంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. సంపూర్ణముగా ఆయన ఇష్టానికి లోబడాలి. సొంత ఇష్టముతో, సొంత శక్తితో పని చేయకూడదు. సంపూర్ణముగా పరిశుద్ధాత్మ స్వాధీనములో మనం ఉండాలి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకనిక్రమను బట్టి మోషే ఉపవాస సన్నిధి కూడికల్లో నీతో సహవాసము చేయడానికి, నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బలిపీఠము నిర్మాణము గురించి, ఆవరణ నిర్మాణమును గురించి, అయా తైలము అనగా నూనె, ప్రదీపములో వాడే నూనెను గురించి, ఒలివల నూనె గురించి అధ్యాయమును ధ్యానించుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. మేము నీ వలె నీ కొరకు వాడబడేటట్లుగా మేమును నిత్యము ప్రార్థించేవారుగా, దీపమును వెలిగించేవారుగా, నిత్యము వెలుగు ఉండేటట్లుగా మా జీవితాల్లో మేము ఎప్పటికప్పుడు సవరించుకునేటట్లుగా సహాయము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇగో నేను సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనులు బలపరిచి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నవమాసముల నుండి నాయనా సంతాన దీవును పొందడానికి సిద్ధముగా ఉన్న బిడ్డల మీద నీకు అనుదృష్టించి తల్లికి బిడ్డకు క్షేమం కలుగునట్లు, ఆపరేషన్ కాలం ముందు నేను గాయపరచువాడు నేనే, గాయం మానుపువాడు నేనే సెలవిచ్చావు కనుక నీ గాయపడిన హస్తము చాచి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా, మంచి వార్తలు వినడానికి సహాయము దయచేయండి అయ్యా. రుణ బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కొందనాల కుటుంబంలో సమాధానము లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనానికి స్తోత్రములు తండ్రి అయ్యా. వారి చేతి పనులను దీవించండి తండ్రి. ఆత్మీయముగా నేను కుటుంబాలన్నీ రక్షించబడేటట్లు సహాయం చేయండి. ఆయన చాలా భయంకరముగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుచూ ఉండగా ఇగోనైనా ఇంకనూ కరోనా మరొక రూపం దాల్చుకుని వస్తుందని చెప్తున్నారు. ఆ తెగులు నువ్వు ఆపుతేనే కానీ, ఏ ఉగ్రత నువ్వు ఆపుతేనే కానీ ఆగదు ప్రభువా. నీవే నీ సహాయం అందించి ఆ యొక్క వ్యాధి నుండి ప్రజలను రక్షించండి, మరణము లేకుండా చేయండి నైనా. ఈ వ్యాధితో ఎంతమంది అయితే బాధపడుచున్నారో ఆ వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు.
మమ్మల్ని ఎరిగిన వారు, ఎందరో మా కోసం ప్రార్థన చేయమని చెప్పిన వారు, అయ్యా ఆసుపత్రుల్లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. దేవావస్తుని జీవన దేవుడు దీవించినది నేరం లేకుండా ఆయన ప్రతి మానవుని రక్షించమని, నీ సేవలో నీ దాసుని దాసురాల్ని బిడ్డల్ని సాక్షులుగా నీ ఆత్మచేత నడిపించమని 27 మెట్లెక్కిచ్చావు. మా ముందున్న 13 దినాలు ఆత్మీయంగా జరిగించమని, మాతో ఉండి మా కొరకు బలి అయి మాకు రక్షణ కార్యము జరిగించిన యేసు నామమున సమస్త ప్రార్థనాంశములు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాను దినహారం నెడమకు దయచే, మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమే చేయం అపవాదికిలకిలయ, ప్రవేశరక్తమే చేయం అపవాదికిలకిలయ, ప్రవేశన సంపూర్ణ విజయం అపవాదికి ఎంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము ఆయన సందులో ఉన్న మనందరికీ తోడయుండును కాక. ఆమేన్. విరిగిన మతికాశ నీవే, వినయోలాక నందామీవే. విరిగిన మతికాశ నీవే, వినయోలాక నందామీవే. దొరలి పడిన నెత్తుదు వీవే, దొరుకువాడ వీవే. వెదకిన యేసుని తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత.